నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం బోనమెత్తిన భాగ్యనగరం అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు సింహవాహినికి పట్టు వస్త్రాలు సమర్పించిన భట్టి విక్రమార్క అమ్మవారి ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్న రాజకీయ ప్రముఖులు అంబర్పేట్ మహంకాళిని దర్శించుకున్న కిషన్ రెడ్డి కిల్లా మైసమ్మకు బోనం సమర్పించిన మంత్రి సీతక్క లాల్ దర్వాజాలో బండి సంజయ్ కవిత రాజాసింగ్ ప్రత్యేక పూజలు రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్న అధికార విపక్షాలు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం పహల్గాం దాడి బీహార్ ఓటర్ల జాబితాపై చర్చకు విపక్షాల పట్టు విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కిరణ్ రిజిజు ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు యూకే మాల్దీవుల్లో పర్యటించనున్న ప్రధాని ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్న మోదీ వారణాసి వేదికగా ముగిసిన నషాముక్త భారత్ సదస్సు డ్రగ్స్ రహిత సమాజ్ నిర్మాణమే లక్ష్యంగా సాగిన చర్చలు 5 ఏళ్ల రోడ్ మ్యాప్తో వారణాసి డిక్లరేషన్ పలు దేశాల్లో ప్రకృతి బీభత్సం రష్యాను వణికించిన వరుస భూకంపాలు చైనాలో టైఫూన్ విఫా విధ్వంసం రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ ఇక వివరాలు హైదరాబాద్లో లాల్ దర్వాజా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సింహవాహిని మహంకాళి అమ్మవారితో పాటు మొత్తం 24 ఆలయాలలో బోనాలు సమర్పించారు. ఆలయాలన్నీ భక్తులతో గిటగిటలాడుతున్నాయి. ప్రభుత్వం తరపున మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు కల్పించారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ జాతరకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం 4 గంటల సమయంలో ఆలయంలో అమ్మవారికి మహాభిషేకం ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సంప్రదాయబద్ధంగా కుమ్మరి బోనం సమర్పించడంతో జాతర ఉత్సవాలు మొదలయ్యాయి. काली महाकाली कालिके परमेश्वरी బోనాల సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆషాఢ మాసంలో చివరి వారం కావడంతో ప్రజలు ముఖ్యంగా మహిళలు ఆలయాలకు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పట్టు వస్త్రాలు సమర్పించారు. భట్టి విక్రమార్క వెంట మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అంతకుముందు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్పించారు. ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ఆరోగ్యలక్ష్మి కటాక్షం అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్ని ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వారికి జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరిగేటట్టుగా ఆశీర్వదించవలసిందిగా అమ్మవారిని మీ అందరి తరఫున వేడుకోవటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1290 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధి కోసం కామన్ గుడ్ ఫండ్ నుంచి నిధులు రిలీజ్ చేయటం జరిగింది. ఖిలా మైసమ్మకు మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్లే విధంగా దీవించాలని ప్రార్థించానన్నారు.
లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది. ఎందుకంటే మన తాత ముత్తాతలు దాదాపుగా 4-5 తరాల క్రితం ఇక్కడ ఈ దేవతలు మరి కొలువు తీరే విధంగా ప్రతిష్ఠింప చేసినటువంటి మహాని. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. అంతకుముందు కార్వాన్ క్రాస్ రోడ్డులోని దర్బార్ మైసమ్మ దేవాలయంలో పూజలు చేశారు. లాల్ దర్వాజా ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. 1200 మంది పోలీసులు 10 షీ టీమ్స్తో ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. నగరంలో పలు ఆలయాల్లో బోనాలు సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు రేపటితో ముగుస్తాయి. రంగం అమ్మవారి భవిష్యవాణి చెప్పే సాంప్రదాయ కార్యక్రమం రేపు మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. మహిళ మట్టికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించనుంది. రేపు సాయంత్రం లాల్ దర్వాజా నుంచి చార్మినార్ ఢిల్లీ దర్వాజా వరకు ఘటాల ఊరేగింపు, పోతరాజు విన్యాసాలు జరుగుతాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబర్పేటలోని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బోనాల ఉత్సవాల వేళ హిమాయత్ నగర్ డివిజన్ శ్రీ ముత్యాలమ్మ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నాంపల్లి నియోజకవర్గం మల్లెపల్లి కట్టమైసమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్లోని లాల్ దర్వాజా అమ్మవారి ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే పాత బస్తీలోని ఆలయాలన్నీ అభివృద్ధి చేస్తామన్నారు. ముఖ్యంగా పాత బస్తీ అంతా కూడా పొద్దు నుంచి తిరుగుతున్నారు. ఒక పండుగ వాతావరణం ఇలా పాత బస్తీలో గల్లీలో ఒక పండుగ వాతావరణం నెలకొనడం నిజంగా చాలా ఆనందం. మనకు తెలుసు బోనాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే బోనం అంటారు. ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఇలా వర్షాకాలంలో అనేక రోగాలు వస్తాయి, అనేక రకాల వ్యాధులు వస్తాయి. దాని నుంచి కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారిని మొక్కుకుంటూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించడం ద్వారా హైదరాబాద్లోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బోనం సమర్పించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అమ్మవారి చల్లని దీవెనలతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నానన్నారు. తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్సీ కవిత కార్వాన్లోని దర్బార్ మైసమ్మను దర్శించుకొని బోనం సమర్పించారు. అలాగే హరిబోలిలోని అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ అమ్మవారిని నిలబెట్టుకొని ఈ అమ్మవారే మన మొత్తం సిటీని కూడా కాపాడాలనుకొని ఆనాటి నుంచి అమ్మవారిని నిలబెట్టుకున్నాం. మరి 1908 అంటే దాదాపు 120 సంవత్సరాల నుంచి కూడా మనం అమ్మవారిని కొలుస్తూ ఉన్నాం. మరి ఇటువంటి అమ్మవారి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందన్నారు. భారతీయ జనతా పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ హైకమాండ్ ఆదేశిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఉప ఎన్నికలు వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, గోషామహల్లో బైపోల్ వస్తే పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియదన్నారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని అన్నారు. తన చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాటం చేస్తానని, బీజేపీ అధిష్టానంపై ఎలాంటి వ్యతిరేకత భావం లేదని తెలిపారు. గుడి ప్రాంగణంలో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి ఒకటి కోరుకున్నాను. అమ్మా, యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుల పైన మీ ఆశీర్వాదం ఉండాలి. యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు దేశం గురించి, ధర్మం గురించి, సమాజం గురించి పనిచేసి అట్లాంటి ఒక ఆశీర్వాదం ఇవ్వాలని
అమ్మవారికి నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇవాళ నేను కోరుకునేది అదే విధంగా ప్రత్యేకంగా మా యువకులు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆషాఢమాస బోనాలు వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయాలకు పోటెత్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అఖిల గాండ్ల తేలికుల సంఘం నిర్వహించిన బోనాల వేడుకల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పండుగలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, తరతరాలుగా వస్తున్న ఆచారాలు సాంప్రదాయాలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. తెలంగాణ బోనాలు అంటేనే ఒక ప్రత్యేకత ఉందని, ఇక్కడి సాంప్రదాయ వేడుకలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నారు. ఈ యొక్క పండుగను నిర్వహించడం, దానికి మనస్ఫూర్తిగా గాంధ కుల సంఘ సభ్యులందరినీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తాను. గ్రామ దేవత పొచ్చమ్మ తల్లికి బోనం వేసి ఎంత గొప్ప కార్యక్రమమైనా ఆ యొక్క పొచ్చమ్మ తల్లి కరుణ కటాక్షంలో దీవెనలు మన మీద ఉండాలని బోనాల రూపంలో ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప ఆచారం. ఇప్పుడు చిన్న విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని సర్దుబాటైంది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. వార్తలకు తిరిగి స్వాగతం. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున ప్రజలు బోనాలు ఎత్తుకొని అమ్మవారి ఆలయాలకు బారులు తీరారు. మంత్రి వివేక్ వెంకటస్వామి బోనాల వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించారు. గత 21 ఏళ్లుగా అమ్మవారికి బోనంలో సమర్పిస్తున్నామని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మైసమ్మను కోరుకున్నానన్నారు. తెలంగాణ మహిళలందరూ కూడా ఈరోజు బోనం ఎత్తుకొనికి మంచిగా తయారయ్యి మంచి చీరలు కట్టుకొని అంతా జ్యువెలరీ కూడా వేసుకొని కొప్పులు వేసుకొని ఈ బోనం పండుగ చేసుకుంటారు. ఈ బోనాల పండుగ రోజు మైసమ్మ తల్లిని కోరికలు కోరి ప్రత్యేకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రం ముందుకు వెళ్ళాలని చెప్పి అందరు కూడా మొక్కుకుంటారు. మంచి వర్షాలు రావాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి మంచిగా ఉండాలని చెప్పి అందరి కోరిక. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెహల్గాం ఉగ్రదాడి, బీహార్లో ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కిరణ్ రిజిజు తెలిపారు. మరిన్ని వివరాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి, ఆ తదనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి. పెహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఆపరేషన్ సింధూర్ వివరాలు సమగ్రంగా దేశ ప్రజల ముందుంచాలని ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఇటీవలే సమావేశమై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నవి కాగా 8 బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ వర్గాలు తెలిపాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంట్ ముందుకు రానుంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, రామ్దాస్ అథవాలే, కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్, గౌరవ్ గొగోయ్, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే, డీఎంకే నేత టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటనలు, పెహల్గాం దాడికి దారితీసిన లోపాలు, బీహార్లో ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై ప్రధాని మోదీ పార్లమెంట్లో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నియమాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాదనలపై ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై తగిన విధంగా స్పందిస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల సమన్వయం అవసరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎంపీల నుంచి సంతకాలు సేకరించామని, తీర్మానంపై సంతకాలు చేసిన ఎంపీల సంఖ్య ఇప్పటికే 100 దాటిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగద్దని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జైపూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజన కారణంగా నష్టం జరగకూడదన్నారు. బీహార్లో ఓటర్ల జాబితా సవరణపై విమర్శలు వస్తున్నాయని, రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలు సృష్టిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రజలు రోడ్ల మీద ధర్నాలు చేయనంత మాత్రాన అంతా బాగుందని అనుకోవద్దని, ప్రజలు రాజకీయ పార్టీలు, వ్యవస్థ మీద చాలా అసంతృప్తిగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. హిందీ భాష గురించి మాట్లాడుతూ భాష అనేది మాట్లాడడానికి మాత్రమే కాదని, సంస్కృతికి ఒక గుర్తింపు లాంటిదన్నారు. భారత్లో 22 అధికార భాషలు, 300 అనధికార భాషలు ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయవద్దని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. That this be kept intact, then the proportion be kept intact. If this does not happen, if Uttar Pradesh becomes that one state that can decide the next union government in India with a lopsided number, then I think the rest of the country will feel the pinch, the rest of the country will certainly voice the concern, and more importantly, I think centralization of policy, centralization of fiscal resources also is a huge challenge. Because the more the political parties start feeling that the Hindi belt will decide who's going to be the Prime Minister, then the entire focus, the entire concentration would be on making policies which suit the Hindi belt, and rest of India will be left in the lurch. ఇప్పుడు చిన్న విరామం. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా కేవలం బీమా కాదు, క్షేమ 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వైటీడీ పబ్లికేషన్ సంస్థ తరపున త్వరలోనే యాదగిరి ఆధ్యాత్మిక తెలుగు మాస పత్రిక, టీవీ ఛానల్ను తీసుకురానున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ ఈవో ఎస్ వెంకట్రావు తెలిపారు.
కొండ కింద పార్కింగ్ ప్రాంతంలో వాహన పూజ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 20 కోట్ల రూపాయల వ్యయంతో 4 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. స్వామివారి శీఘ్ర దర్శనానికి తిరుమల శ్రీవాణి ట్రస్ట్ మాదిరిగానే 5,000 రూపాయల విలువైన గరుడ టికెట్లను తీసుకురానున్నట్లు తెలిపారు. టికెట్లు పొందిన భక్తులకు సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవ వేళ వరకు అంతరాలయ ప్రవేశం కల్పించడంతో పాటు స్వామివారి వేద ఆశీర్వచనం, కండువా, కనుము, 5 లడ్డూలు, కిలో పులిహోర, కొండపైకి వాహనం అనుమతించి ఏ సమయంలోనైనా దర్శించుకునే వీలు కల్పిస్తామన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించామని, అనుమతులు రాగానే అమలు చేస్తామని ఈవో ఎస్ వెంకట్రావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల్లో పర్యటిస్తారు. యూకే పర్యటనలో భాగంగా కీర్ స్టార్మర్ ఆహ్వానం మేరకు జూలై 23 నుంచి 24 వరకు యూకేలో మోదీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన పలు అంశాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకోనున్నారు. ప్రధాని మోదీ బ్రిటన్ రాజు చార్లెస్ IIIని కూడా కలిసే అవకాశం ఉంది. యూకే పర్యటన ముగించుకొని మాల్దీవులకు వెళ్తారు. మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమ్మద్ మొయిగ్ను ఆహ్వానం మేరకు ఈ నెల 25 నుంచి ప్రధానమంత్రి మోదీ 2 రోజుల పాటు పర్యటిస్తారు. మాల్దీవుల 60వ స్వాతంత్ర వార్షికోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత మొయిగ్ను ప్రధాని మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా వారణాసి వేదికగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సదస్సు ముగిసింది. దాదాపు 120 ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక సంస్థలు, 600కు పైగా విద్యావేత్తలు, నిపుణులు, యువ నాయకులు పాల్గొన్న ఈ సదస్సులో మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలన కోసం కాశీ డిక్లరేషన్ పేరుతో 5 ఏళ్ల రోడ్ మ్యాప్తో జాతీయ ప్రణాళికను విడుదల చేశారు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత సమాజం కోసం భారత్ సాగించే ప్రయాణంలో ఈ కార్యక్రమం ఓ ఘట్టంగా నిలిచిపోతుందని పలువురు వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య మాట్లాడుతూ సదస్సులో భాగంగా గత 3 రోజులుగా వివిధ సెషన్లలో నషా ముక్త్ భారత్ సంకల్ప సాధన గురించి చర్చించామని, ఈ చర్చల సారాంశంగా రూపొందించిన కాశీ డిక్లరేషన్ ఓ పత్రంగా కాకుండా భారత యువశక్తి ఉమ్మడి సంకల్పంగా ఉండాలన్నారు. नशा मुक्ति का संदेश और नशा से कैसे परिवार बर्बाद होता है और माता पिता की आकांक्षा और अपेक्षा कैसे धुन में मिलती है, उसके पर एक नाटिका हमारे सामने रजू है। एक भारत श्रेष्ठ भारत के प्रतीक स्वरूप हमारे सामने सांस्कृतिक कार्यक्रम थे। हम सब लोग खाने के अवसर पर, चाय पानी के अवसर पर, संयोग साइकिल के अवसर पर परस्पर मिले, संवाद करें, समन्वय हुआ। हम सब लोग एक दूसरे के से नजदीक आए, नहीं केवल व्यक्तिगत तौर पर नजदीक आए, लेकिन हम सब लोग वैचारिक तौर पर भी एक दूसरे से संपर्क से हमारी निकटता है। हम सब लोगों की सोच, हम सब लोगों का स्पिरिचुअल ऑर्गेनाइजेशन अपनी अपनी तरह से समाज में अपना कैसे दायित्व का निर्वहन कर रहा है, ये भी हमारे संज्ञान में आया। రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.4గా నమోదైంది. దీంతో రష్యాలోని కమర్చ్కా ద్వీపకల్పానికి, హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పెసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచనలు జారీ చేశారు. భూకంప కేంద్రం పెట్రోపావ్లోస్ కామర్చ్కా నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలోని పెసిఫిక్ మహాసముద్రంలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీనికి ముందు దాదాపు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో 5 భూకంపాలు నమోదైనట్లు USGS తెలిపింది. వీటిలో 7.4 తీవ్రతతో కూడిన భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా హెచ్చరించింది.
చైనాలోని పలు ప్రాంతాల్లో టైఫూన్ వైఫా బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో హాంకాంగ్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హాంకాంగ్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించారు. ఈ తుఫాను కారణంగా వృక్షాలు సైతం నేలకొరిగాయి. సుమారు 400 భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అనేక మంది గాయాల పాలయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రులలో 26 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. దక్షిణ చైనా సముద్రం మీదుగా వైఫా పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్నందున ఆదివారం మధ్యాహ్నం దక్షిణ ప్రావిన్స్ గ్యాంగ్డంగ్లోని జుహై జూయంగ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రసార సంస్థ CCTV తెలిపింది. తుఫాను కారణంగా 400 విమానాల షెడ్యూళ్లను మార్చడం వల్ల 80,000 మంది ప్రయాణికులు ప్రభావితులయ్యారని హాంకాంగ్ విమానాశ్రయ అథారిటీ తెలిపింది. ఇప్పుడు ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ చూద్దాం. జమ్మూ కశ్మీర్లో దాడులకు పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ప్రకటించింది. 370వ అధికరణ రద్దు తర్వాత ఏర్పడిన ఈ లష్కర్ ఏ తోయిబా ప్రాక్సీ గ్రూప్ పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతో కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది. 2021లో జమ్మూ కశ్మీర్లో పౌరులపై దాడులు చేసిన టీఆర్ఎఫ్ స్థానిక ఉగ్రవాద గ్రూప్ గా కనిపించినప్పటికీ ఇది లష్కర్ ఏ తోయిబా యొక్క ప్రాక్సీ అని యుఎస్ స్పష్టం చేసింది. అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపిన శుభాంశు శుక్లా టీం క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. కాలిఫోర్నియా తీరంలో స్పేస్ డ్రాగన్ క్యాప్సూల్ నుంచి స్పేస్ ఎక్స్ టీం క్రూ సభ్యులను బయటకు తీసుకొచ్చింది. మొదట కమాండర్ పెగ్గీ విట్సన్ ను, ఆ తర్వాత శుభాంశు శుక్లాను బయటకు తీసుకొచ్చారు. శుక్లా చిరునవ్వుతో అభివాదం చేసి సిబ్బంది సహాయంతో మెడికల్ చెకప్ల కోసం వెళ్లారు. ఆక్సియం 4 మిషన్ లో పరిశోధనలు పూర్తి చేసిన ఈ టీం జూలై 15న శాన్ డియోగో తీరంలో ల్యాండ్ అయింది. స్పేస్ స్టేషన్ నుంచి భూమికి చేరడానికి 22 గంటల 5 నిమిషాలు పట్టింది. ఇండియా మోస్ట్ వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాదులను అమెరికాలో FBI అరెస్టు చేసింది. 7 ఖలిస్తానీలతో పాటు పంజాబ్కు చెందిన గ్యాంగ్స్టర్ పవిటర్ సింగ్ బటాలాను కూడా అదుపులోకి తీసుకున్నారు. బాబర్ ఖల్సా ఇంటర్నేషనల్ కు చెందిన ఈ వ్యక్తి ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. కిడ్నాప్, హింసకు సంబంధించి శాన్ జోక్విన్ కౌంటీలో 5 స్వాట్ టీంలు వీరిని అరెస్టు చేశాయి. మయన్మార్, టిబెట్, ఆఫ్ఘనిస్తాన్లలో శనివారం భూకంపాలు సంభవించాయి. మయన్మార్లో రిక్టర్ స్కేలుపై 3.7 తీవ్రత, టిబెట్లో 3.6 తీవ్రత నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్లో ఒకే రోజు 125 కిలోమీటర్లు, 190 కిలోమీటర్ల లోతులో 4.0, 4.2 తీవ్రతతో భూకంపాలు చోటు చేసుకున్నాయి. ఓటు హక్కు వయో పరిమితిని 18 నుండి 16 ఏళ్లకు తగ్గిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2029లో జరిగే ఎన్నికల్లో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని గురువారం వెల్లడించింది. బ్రిటన్లో ప్రస్తుతం 18 ఏళ్లకు ఓటు హక్కు కల్పిస్తున్నారు. ఇకపై 16 ఏళ్లకే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం లభించనుంది. బ్రిటన్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హైదరాబాద్ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్నం తెలిపారు. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, మెదక్, కామారెడ్డి, భూపాలపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.
ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ నెల 24 వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, ప్రాజెక్టుల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. బోనమెత్తిన భాగ్యనగరం, అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. అంగరంగ వైభవంగా లాల్ దర్వాజా బోనాలు, సింహవాహినికి పట్టు వస్త్రాలు సమర్పించిన బట్టి విక్రమార్క. అమ్మవారి ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్న రాజకీయ ప్రముఖులు. అంబర్పేట్ మహంకాళిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, కిల్లా మైసమ్మకు బోనం సమర్పించిన మంత్రి సీతక్క. లాల్ దర్వాజాలో బండి సంజయ్, కవిత, రాజాసింగ్ ప్రత్యేక పూజలు. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్న అధికార విపక్షాలు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం. పహల్గాం దాడి, బీహార్ ఓటర్ల జాబితాపై చర్చకు విపక్షాల పట్టు. విపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చకు సిద్ధమన్న కిరణ్ రిజిజు. ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్న ప్రధాని. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్న మోదీ. వారణాసి వేదికగా ముగిసిన నషాముక్త భారత్ సదస్సు. డ్రగ్స్ రహిత సమాజ్ నిర్మాణమే లక్ష్యంగా సాగిన చర్చలు. 5 ఏళ్ల రోడ్ మ్యాప్తో వారణాసి డిక్లరేషన్. పలు దేశాల్లో ప్రకృతి బీభత్సం. రష్యాను వణికించిన వరుస భూకంపాలు. చైనాలో టైఫూన్ విఫా విధ్వంసం. రాష్ట్ర వ్యాప్తంగా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.